దేవుని బిడ్డలు అనబడుచున్న వారి చేతనే తీవ్రమైన తృణీకారాన్ని ఎదుర్కొని వివరించడానికి శక్యము కానంత ఒంటరితనాన్ని, అవమానాన్ని భరించి సంవత్సరాల పాటు సరైన ఆహారము, నిద్ర లేక రోజుకొక రూపాయి బజ్జీలతో ఒక సంవత్సరం బ్రతికాను. ప్రతిరోజు మిరపకాయ బజ్జీలే కంటిన్యూగా సంవత్సరం తింటే ఆరోగ్యం బాగుంటుందా? ప్రార్థన చేసుకుని సభను ప్రారంభిద్దామని ప్రార్థన చేసుకుందాం అని అన్నాను. అంతే, అందరూ కళ్ళు మూసుకున్నారు, నేను కూడా కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినప్పుడు డాక్టర్స్ పెదవి విరిచి చెప్పినది ఏమంటే, నీ అవయవాల్లో ప్రధానమైనవన్నీ 65% పనిచేస్తున్న, 35% పోయింది. 2015 జూలైలో ఇదే హైదరాబాద్లో ఒక సభకు వచ్చాను. స్వరం మొత్తం పోయింది, గాలి గుసగుసలు తప్ప ఏమీ లేదు. డాక్టర్ ఎబినేజర్ అని ఒక ప్రఖ్యాత ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు. వారు సకల పరీక్షలు చేసి, అయ్యా ఏదైనా ఇన్ఫెక్షనో జబ్బు అయితే వైద్యం చేద్దాం, మీ స్వరపేటకి అరిగిపోయింది కదా, దాన్ని మేము సృష్టించగలమా? నువ్వు దైవజనుడు అయితే పుస్తకాలు రాసుకో, ఇక మాట్లాడేది వెళ్ళేది అయిపోయింది, మౌనంగా ప్రార్థన చేసుకొని పుస్తకాలు రాసుకో, ఇక స్వరం మళ్ళీ వచ్చేది లేదు, ఇక దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, హాస్పిటల్ తిరగటం వేస్ట్. అసలు నోరు తెరిచి యేసయ్యే దేవుడు అని చెప్పటానికి కూడా అవకాశం లేనప్పుడు నన్ను భూమి మీద నువ్వు ఎందుకు ఉంచాలి? నన్ను తీసుకుపో, నాకు వద్దు. యేసు ప్రభునంట మేకులు కొడతాడంట సిలువగాడు. ఏం కొట్టాడండి చెప్పరే? మగైనా స్వస్థతలు చేసినావు కదా, అబ్బో ఇవి ఎట్లుంది అని అనుకుంటా తిట్టుకుంటా మేకులు కొడతాడంట. ప్రభు ఏమంటలేదంట, ఇంకేమంటాడులే, అయిపోయి మొత్తం ఒడిచిపోయి ముచ్చట, అయిపోయి 3 మేకులకు బిగించడం, ఏమీ లేదు ముచ్చట కదా, పండుగ చేసుకుంటారా, ఏసు లేడు, అయిపోయి అని ఇటు మంచి అడవుడు చేస్తున్నాడు. ఇటు ప్రాపగండా ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, మ్యాటర్ తక్కువ వాడికి. ఏసు రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పండి. మేకులు కొట్టాడు 2 మేకులు గట్టి గీయించి, ఇప్పుడు ఏమంటివి యేసు, ఎట్లున్నది అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడంట, నాకు మేకులు బాగా కొట్టావా అని అడిగాడంట. కొట్టానయ్యా అన్నాడంట. నాకు మేకులు బాగా కొట్టావా అంటే కొట్టానయ్యా అన్నాడంట. ఇప్పుడు చూడండి ముచ్చట, పోన్లే కొడితే కొట్టావు కానిరా, మా ప్రజల మీద ఇక నీకు ఆరోపణలు ఏమి నిన్నట్టేగా అన్నాడు. ఎందుకండో ఆదం మొదలుకొని ప్రతి వాడి పాపపు చిట్ట మన వద్ద ఉన్నది అన్నాడంట. చిట్ట ఉందా? ఏది చూపించు అంటే, ఏది, అరే ఏరా కాగితాలు అయిరా అంటే లేవు. ఛార్జ్ షీట్లు తయారు చేశాడు, ఛార్జ్ షీట్లు లేవు. పిచ్చి బట్టి వాడి టీం అంతా ఎదుగుతున్నారట. సిలువ మీద వేసే నవ్వుతున్నాడట. నేను అంతగానో మేకలతో కొడితే నవ్వుతావేందయా అంటే, పిచ్చి మొక్క కూడా ఆ కాగితాలు ఎక్కడనే తెలిసి ఇప్పుడు ఎక్కడున్నాయి చూడు, నా చేతుల్లో చూడు అంటే, చూస్తే ఆయన అరచేతుల్లో ఆ పాప రుణపత్రాలన్నీ ఈ చేతిలో పెట్టి మేకులు కొట్టేశాడు. ఆడు యేసు ప్రభుని మేకులు కొడతాడని అనుకున్నాడు, కానీ యేసు ప్రభు ఏం చేశాడు, ఎప్పుడో ఆడి చేతుల్లో పేపర్లు తీసి చేతిలో పెట్టుకున్నాడు. ఈడి ఉద్యమంలో మేకులు కొట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? ఇప్పుడు మొత్తం మనుషులందరి మీద ఉన్న ఆ పాప రుణపత్రాలన్నీ ఎక్కడున్నాయి? యేసయ్య చేతిలో. అరే లాగుతాడు, చిరిగిపోయేలా ఉన్నాయి. మొత్తం మేకులు కొట్టేశాడు. కనీసం ఒకసారి సెల్ ఫోన్ తీయరా, ఫోటో తీద్దాం అని ఆ పేపర్లు కొన్ని ఎక్యూషన్స్ అన్న కనపడితే ఫోటో తీద్దామని చూస్తే రక్తము తారవలే కారి ఆటి మీట చేవ్రాతను కూడా చెరిపేసిందంట. స్తోత్రం చెప్పండి. అరే 3 మేకలకు ఈయన్ని బిగించాలనుకుంటే నన్ను బిగించేశాడు ఏందిరా? అది యేసు ప్రభు స్టైల్. స్తోత్రం చెప్పండి. ఆయన సంఘం కూడా అంతే, కొట్టబడినట్లుగా హింసించబడినట్లుగా కనబడుతుంది, కానీ గెలిచేది ఇదే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలయ్య గారు సాక్ష్యం చెప్తారు. ఆయన్ని కొట్టని ఊరు లేదండి. ఏ ఊరు స్పీకర్కి వెళ్తే ఆ ఊరిలో దెబ్బలు తిని వస్తాడు. అది ఆయన స్పెషాలిటీ. ఎవరైనా పౌలు గారు
ఈ ఊరిలో కొట్టలేదన్న ఊరు ఉండదని సాక్ష్యం. ఏ ఊరు వెళ్తే అక్కడే మామూలు కొట్టరు. మళ్ళీ సచ్చిన కుక్కను కూడా తాడు కట్టి రోడ్డు మీద లాగినట్టు బర్ర ఈడ్చికెళ్ళి జైల్లో పడేస్తారు ఆయన్ని. పౌలయ్య గారు మిమ్మల్ని ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో తన్నారటగా, ఈ విషయం మీ స్పందన ఏమిటి? బాగా అడిగాను అనుకుంటాడు. అడు నువ్వు అడిగింది పౌలు గారిని రా అమాయకుడా. అప్పుడు పౌలు గారు అన్నారు, అవునండి, ఈ రీతిగా విజయోత్సవములు ఊరేగించున్న దేవునికి స్తోత్రం అన్నాడు. విజయోత్సవం ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో తొనలు తిన్నావు, ఏంటి విజయం నీది ఎట్టకారం కాకపోతే అన్నాడట వాడు. అప్పుడు పౌలు గారు అంటారు, నీకు అదే తెలుసురా గుడ్డోడా, రేయ్ నన్ను కొట్టావా? కొట్టానుగా. రక్తం వచ్చిందా? వచ్చిందిగా. నా రక్తం చెందిందిగా. నీకు అదే తెలుసు. నెక్స్ట్ ఇంకేంటి నెక్స్ట్? నేను ప్రతి ఊర్లో కొట్టబడిన మాట నిజమే, కానీ కొట్టబడిన ప్రతి చోట సంఘం కట్టబడిన మాట కూడా నిజమే. కొట్ట గట్టిగా కొట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడిది విజయం, ఎవడిది గెలుపు, ఎవడిది మహిమ, ఎవడిది ఊరేగింపు? 4 దెబ్బలు కొట్టిన నీదా, 4 సంఘాలు కట్టిన మాదా? కొట్టబడుట ఎంత నిజమో, కొట్టబడిన ప్రతి చోట సంఘం కట్టబడుట నిజమా కాదా? మరి ఎవరిది గెలుపు? పాస్టర్లను కొట్టి బైబిల్ తగలెట్టి మందిరాలు కూల్చి నువ్వు చేసుకునే పండగ అమాయకం. కొట్టిన ప్రతి చోట సంఘం కట్టబడుద్ది. ఇది నిజం. చరిత్రకారుడు జోసెఫస్ అన్నాడు, హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం. తిరుగులేదు. ప్రతి దైవజనుడు రక్త బొట్టు ఒక్కొక్క సంఘమై భూమి మీద లేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాత్రం ముచ్చట నీకు అర్థం కాలేదా బిడ్డా? ఇన్నేండ్ల క్రైస్తవ్యంలో ఈ ముచ్చట తెలియలేదా సహోదరుడా? ఈ దర్శనం ఇంకా నీకు కలగలేదా బ్రదర్? ఇంకేం ఆలోచిస్తున్నావు? ఈ రాత్రి పగలు చిట్ట చివరి హెచ్చరిక దేవుని పరిశుద్ధతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు వదులుకోవలసిన బంధాలేంటి, తెంపుకోవలసిన స్నేహాలేంటి, విడిచిపెట్టాల్సిన వ్యవహారాలేంటి? రక్త సంబంధాలా, లౌకిక వ్యవహారాలా, ఆర్థిక లావాదేవీలా, రాజకీయ సరదాలా, ఆటలు పాటల బంధాలా, పాపిష్టి స్నేహాలా, టైంపాస్ వ్యవహారాలా? వదులుకొని జీవము కలిగిన దేవుని సంఘములోనికి, మహిమ కలిగిన సహవాసములోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. మా చిన్నప్పటి పాట, మా సండే స్కూల్ పాటలు అట్టుండేవి. ఇప్పుడు సండే స్కూల్ పాటలు అంటే ఇటొక గంతు పనికి మాలిన వేషాలు తప్ప ఏమి లేవు. గిరగిర తిరగటం, ఎగిరి తోకటం, పనికి మాలిన పనులన్నీ. సండే స్కూల్ అంటేనే డ్యాన్స్. ఏంది సండే స్కూల్? మా సండే స్కూల్ ఎట్లా ఉండేది తెలుసా? మా కళ్ళల్లో క్లియర్గా పిక్చర్ పెట్టేవాళ్ళు. ఈ లోకమంతా మట్టి, యేసయ్య ఒక్కడే మాణిక్య. ఆ పసి వయసులోని యేసయ్య మీద ప్రేమ పెరిగేది. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. పాడు. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఒక భయభక్తులు కలిగిన, సమర్పణ కలిగిన, ప్రతిష్ట కలిగిన, రోషం కలిగిన తల్లిదండ్రులకు 3వ సంతానంగా నేను కలిగి, బాల్యము నుండి సన్నిధిలో, ఉపదేశములో, పరిచర్యలో పెంచబడి 18 ఏండ్లకే సంపూర్ణ సేవకు అభిషేకించబడి పంపించబడి నేటికి 26 సంవత్సరాలుగా దేవుని మహాకృపను బట్టి ఆయన పాదముల వద్దే బ్రతకడానికి, రాజీ పడకుండా, ఉపదేశాన్ని అమ్ముకోకుండా, లోకములో కలిసిపోకుండా బ్రతకడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చారు. ఇంతగా కృప చూపిన దేవునికి నేనెంతో రుణస్తున్నై ఉన్నానని తెలియజేస్తున్నాను. చాలా కఠినమైన పరిస్థితుల మధ్య సేవకు దైవాత్మ చేత పంపించబడి ఎన్నో భయంకరమైనటువంటి శ్రమల మధ్య ఒక సంపన్న కుటుంబంలో పుట్టి హాయిగా పెరిగి సేవ కొరకే అన్నిటినీ వదులుకొని వెళ్ళి ఆ సేవలో
దేవుని చేత బహుగా పరీక్షింపబడి, శత్రువు చేత ఎంతో బాధింపబడి, దేవుని బిడ్డలు అనబడుచున్న వారి చేతనే తీవ్రమైన తృణీకారాన్ని ఎదుర్కొని, వివరించడానికి శక్యము కానంత ఒంటరితనాన్ని, అవమానాన్ని భరించి, సంవత్సరాల పాటు సరైన ఆహారము నిద్ర లేక ఆరోగ్యం నశించిపోగా, మిగిలిన వట్టి కట్టె వంటి స్థితిలో దేవుని కృప అపరిమితముగా దిగి వచ్చి ఈపాటి సేవ చేయడానికి అవకాశాలు అనుగ్రహించబడ్డాయి. సేవకెళ్ళిన ఒక సంవత్సరం దాదాపు వారానికి 5 రోజులు నీళ్లు తాగి బ్రతికి చేయాల్సిన పరీక్ష ప్రభువు పెట్టారు. ఆ తదుపరి వారానికి 5 రూపాయలు 4 రూపాయలు చందా వస్తే, కాలేజీకి పోతూ 500 రూపాయలు 100 రూపాయలు జోబులో పెట్టుకొని MHRX వేసుకొని పోయిన మేము సేవలో వారానికి 5 రూపాయలు వస్తే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఎన్నడూ మాకు పాకెట్ మనీ కూడా కాదా 5 రూపాయలు. 5 రోజులకి 5 రూపాయలు పంచుకొని రోజుకి 1 రూపాయి చొప్పున కేటాయించుకొని మిరపకాయ బర్జీలు కొనుక్కొని ఆ పల్లెటూళ్ళు అవి తప్ప స్నాక్స్ ఏం దొరకవు. రోజుకు 1 రూపాయి బజ్జీలతో ఒక సంవత్సరం బ్రతికాను. ప్రతిరోజు మిరపకాయ బజ్జీలే కంటిన్యూగా సంవత్సరం తింటే ఆరోగ్యం బాగుంటుందా? ఇలా వర్ణించడానికి అవకాశం లేని ఎన్నో పరిస్థితులు. 10 సంవత్సరాలు అయింది సేవకొచ్చి. కృతజ్ఞత కూడిక పెట్టుకొని కొంతమంది సేవకులను పిలుచుకొని ఓ చోట అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రార్థన చేసుకొని సభను ప్రారంభిద్దామని ప్రార్థన చేసుకుందాం అని అన్నాను. అంతే, అందరూ కళ్ళు మూసుకున్నారు. నేను కూడా కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన అనేలోపు కళ్ళు తిరిగి పడ్డాను. నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు తిరగటం పడిపోవటం అవి తెలీదు. హాస్పిటల్లో చూస్తే నాకు 460 ఉంది షుగర్. నా వయసు 28వ సంవత్సరం. అప్పుడు డాక్టర్లే చాలా బాధపడ్డారు. అయ్యో ఇంత చిన్న వయసులో ఏంటబ్బాయి, నాకు అంతవరకు షుగర్ ఉన్నట్టు కూడా తెలియదు. చాలా రోజుకి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు సైకిల్ దొక్కేవాడిని. ఒక ఆదివారం 70 కిలోమీటర్ల సైకిల్ దొక్కి 5 చోట్ల ఆరాధనలు పెట్టేవాడిని. ప్రతి సండే 70 కిలోమీటర్స్ సైకిల్. సంవత్సరాలు నడిచింది అదంతా. అన్ని రకాలుగా కూడా ఒకలాంటి బలహీన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఉపవాసములతో దేశములో మహారక్షణ కొరకు ప్రార్థించాలనే భారం ప్రభుత్విస్తే 365 రోజులుండే ఒక సంవత్సరములో కనీసం 200 రోజులకు తగ్గకుండా ఒక 10 సంవత్సరాల పట్టుట్ల ఉపవాసాల్లో ఉన్నాను. లేక కొంతకాలం, ఉపవాసాల భారం వచ్చి కొంతకాలం. ఈ విధంగా శరీరం దాదాపుగా పట్టు తప్పి ఏ అవయవము సరిగ్గా మాట వినని పరిస్థితికి ఏర్పడింది. 2011వ సంవత్సరంలో బాగా తీవ్రంగా బలహీనపడ్డప్పుడు అపోలో హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినప్పుడు డాక్టర్స్ పెదవి విరిచి చెప్పినది ఏమంటే, నీ అవయవాల్లో ప్రధానమైనవన్నీ 65% పనిచేస్తున్న, 35% పోయింది. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ, కిడ్నీలు కానీ, A to Z. 2011 ఆగస్టు రిపోర్ట్ చెప్తున్నాను మీకు నేను. నా రిపోర్ట్స్ చూసి డాక్టర్ గారు నమ్మలేదు. ఎవరో ముసలోడికి పట్టుకొచ్చి ఈయన పేరు మీద రాశారేంటి అని స్టాఫ్ని బాగా తిట్టి మళ్ళీ మొత్తం టెస్టులు చేయించాడు. సేమ్ రిపోర్ట్ వస్తే ఒక విగ్రహారాధికుడు డాక్టర్ లేచి నిలబడి కన్నీరు పెట్టుకొని, ఐఎమ్ సో సారీ, ఇంత విచిత్రమైనటువంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు, ఎట్లా బతుకుతున్నావు నువ్వు అని. ఎక్కువ కాలం మీరు మంచిగా తిరగలేరు
అని ఆనాడు అతడు చెప్పాడు. అయినా ప్రభు కృపిచ్చి నడుపుతున్నారు. 2015 జూలైలో ఇదే హైదరాబాద్లో ఒక సభకు వచ్చాను. స్వరం మొత్తం పోయింది, గాలి గుసగుసలు తప్ప ఏమీ లేదు. హైదరాబాద్లోనే డాక్టర్ ఎబినేజర్ అని ఒక ముఖ్యత ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు. వారు సకల పరీక్షలు చేసి, అయ్యా ఏదైనా ఇన్ఫెక్షనో జబ్బు అయితే వైద్యం చేద్దాం, మీ స్వరపేటకి అరిగిపోయింది కదా, దాన్ని మేము సృష్టించగలమా? నువ్వు దైవజనుడు అయితే పుస్తకాలు రాసుకో, ఇక మాట్లాడేది లేదు, అయిపోయింది. మౌనంగా ప్రార్థన చేసుకొని పుస్తకాలు రాసుకో, ఇక స్వరం మళ్ళీ వచ్చేది లేదు, ఇక దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, హాస్పిటల్ తిరగటం వేస్ట్ అని చెప్పారు. సరే అని ఇంటికి పోయాను. ఒక వారమంతా మందిరములో బలిపీఠం దగ్గరుండి అసలు నోరు తెరిచి యేసయ్యే దేవుడు అని చెప్పటానికి కూడా అవకాశం లేనప్పుడు నన్ను భూమి మీద నువ్వు ఎందుకు ఉంచాలి? నన్ను తీసుకుపో, నాకు వద్దు, నాకు అవసరమే లేదు. మౌనంగా బతకాల్సిన కరం ఎందుకు, నాకు వద్దు. ఉంటే నిన్ను ప్రకటించాలి, లేకపోతే నీ దగ్గర ఉండాలి, ఇక్కడ వేస్టేక అని ప్రార్థన చేస్తే, సంఘమంతా కూడా ప్రార్థన చేస్తే, ఆదివారం 2 మాటలైనా ట్రై చేద్దామని నిలబడ్డాను. చేతిలో చాలామంది సహకార సేవకులు, పరిచారకులు, శిష్యులు ఉన్నారు. ఒకవేళ స్వరం రాకపోతే పిల్లలు ఎవరైనా మాట్లాడతారులే, ఏముందిలే అని ట్రై చేద్దామని నిలబడ్డాను. విచిత్రంగా వారం తర్వాత గాలికి బదులు ఈ పాటి స్వరం వచ్చింది. ఇక ఆ స్వరమే ఇప్పుడు దాకా ఉంది. అంతకుముందు కొద్దో గొప్ప పాడి ఆరాధన చేసేవాడిని, ఇప్పుడు ఆ పాటి స్వరం ఏమి రావటం లేదు. ఏదో ఈ మాత్రం అయితే ప్రభు ఇచ్చారు. అలు పెరగకుండా పరిగెత్తడానికి ప్రభు అవకాశాలు ఇచ్చారు. ప్రతి వారంలో తక్కువ ఏమీ తిరగలేదు. ఈ వారం అంటే ఒక 3 నుంచి 5 వేల కిలోమీటర్లు తిరుగుతాను నేను. విస్తృతంగా ప్రయాణాలు చేసి, పరుగులెత్తి, సంవత్సరాల కొద్దీ ఉపవాసాల్లో బ్రతికి, 18 ఏళ్ళకే అన్నపానాలు లేని బ్రతుకులోకి వెళ్ళి, 28 ఏళ్ళకే డయాబెటీస్ని పొంది, ప్రస్తుతం ఆరోగ్యం సర్వనాశనమై, ఇష్టం లేకపోయినా దేవుని సన్నిధిలో కూర్చునే మాట్లాడే ఒక బలహీనతలో దిగబడ్డాను. ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అరెకరం స్టేజీ చాలదురా వాడికి అనేవారు పెద్ద పెద్ద దైవజనులు. అట్లా స్టేజీ మీద అటు ఇటు పరిగెడతా ఉండమని, ఈ అరెకరం స్టేజ్ ఇచ్చినా సరిపోయేటట్లేదురా, ఏంది రాడు కుదురుగా నిలబడచ్చు ఒక దగ్గర అని నన్ను కంట్రోల్ చేయడానికి పెద్ద అయ్యగారులందరూ వెనక రే ఆగురా అంటూ ఉండేవారు. నాకు ఇలాంటి ఒక స్థితి తగలబడుతుందని ఊహించలేదు. చాలా బాధ అవుతుంది, దుఃఖం అనిపిస్తుంది.